హలో గాయ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ హ్యాపీ జన్మాష్టమి గాయ్స్. సో ఈరోజు కృష్ణుని బర్త్డే అనమాట. సో గుడికి వెళ్ళేసి వచ్చాను, కొంచెం లేట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు అప్డేట్ ఏంటంటే మన పెయింట్కి సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ చేసేసారు. మొత్తం పాముల నుంచి కింద వరకు స్టార్ట్ చేసేసారు అనమాట. అండ్ కింద మన విగ్రహాలకు సంబంధించిన మొత్తం పెయింట్ వర్క్ అనేది అయిపోయింది. మొత్తం పెయింట్ వర్క్ ఫస్ట్ లేయర్కి సంబంధించిన పెయింట్ వర్క్ అనమాట. సో మొత్తం చూపిస్తాను ఏమేమి అవుతుందో. వీడియో ఎండ్ వరకు చూసేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసేయండి. సో కామెంట్ చేయండి జై శ్రీ గణేష అని. చలో పైకి వెళ్ళిపోదాం. సో గాయ్స్ చూసుకున్నట్టయితే మన వినాయకుని బ్యాక్ సైడ్ మన వినాయకుని బొమ్మ ఉంటుంది కదా. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చాలా డేస్ బ్యాక్ నేను చూపించాను ఆల్రెడీ. సో ఈ వినాయకుని బొమ్మ అనేది పెయింటింగ్ చేస్తున్నారు అనమాట. సో మొత్తం పెయింటింగ్ అయిపోయాక క్రేజీ ఉండబోతుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా పెయింటింగ్ చేసేసారు ఆల్రెడీ. ఇక్కడ వచ్చేసి మన వినాయకునికి సంబంధించిన ఫేసెస్ వర్క్ అనేది స్టార్ట్ చేసేసారు. సో పైకి వెళ్ళిపోయాం చలో. సో గాయ్స్ చూసుకోవచ్చు మన పాములకు సంబంధించిన పెయింటింగ్ వర్క్ అయిపోయింది. వైట్ పెయింటింగ్, దాని మీద నుంచి ఎల్లో పెయింట్ కూడా వేసేసారు. ఇక్కడ చూడండి మన పాము నోరు. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను ఇది కూడా. సో మొత్తం అయిపోయింది పాములకు సంబంధించిన ఫస్ట్ లేయర్ పెయింటింగ్, ఫస్ట్ లేయర్ కోటింగ్. ఇంకా కిరీటాలకు వచ్చేసి కిరీటాలకు కూడా ఫస్ట్ లేయర్ సంబంధించిన కోటింగ్ అనేది అయిపోయింది. సో కిందికి వెళ్ళిపోయాం. దానికి ముందు చూపిస్తాను చూడండి మొత్తం పాములు. అది ఒక్క నిమిషం. సో చూసుకోవచ్చు మొత్తం పాములు. సో గాయ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మన పాములకు సంబంధించిన పెయింటింగ్ అనేది. సో పైన ఎల్లో కలర్ పెయింటింగ్ వేసేసారు మార్నింగే. ఇప్పుడు కింద కొంచెం బ్యాలెన్స్ ఉందన్నమాట. ఎలా వేస్తున్నారో చూడండి. సో మొత్తము వైట్, దాని మీద నుంచి ఫస్ట్ వైట్ కలర్ పెయింట్ వేస్తారు, దాని మీద నుంచి ఎల్లో పెయింట్ అనమాట. ఇక్కడ చూడండి పెయింటింగ్ వర్క్ ఎలా. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం పెయింటింగ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు మొత్తము నిన్న ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఈరోజు నుంచి మొత్తం చాలా ఫాస్ట్గా అనేది వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఈరోజు నుంచి చాలా అంటే చాలా క్రేజీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి గాయ్స్. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసేయండి. కిరీటాల దగ్గరికి వెళ్ళిపోదాం. సో గాయ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మన కిరీటాలకు సంబంధించిన ఫస్ట్ కోటింగ్ అనమాట. సో వైట్ పెయింట్, మొత్తం వైట్ పెయింట్ పైనుంచి కింద వరకు ఫస్ట్ వైట్ పెయింట్ వేస్తారనమాట. సో వైట్ పెయింట్ వేసాక ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది గాయ్స్ కలరింగ్ అనేది. సో కలరింగ్ వర్క్ అనేది ప్రతి ఒక్క డీటెయిలింగ్ పార్ట్ అనేది, ప్రతి ఒక్క డీటెయిలింగ్ షాట్స్ అన్నీ కవర్ చేసి పెడతాను. ప్రతి ఒక్క రోజు మీకు మంచి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసండి మళ్ళీ ఒకసారి. సో ఇక్కడ చూసుకోవచ్చు మన మొత్తం జ్యువెలరీస్ పార్ట్ కూడా వైట్ పెయింట్ వేసేసారు. సో పైన నుంచి కింద వరకు చూసుకున్నట్టయితే మొత్తం వైట్ పెయింట్ అనమాట. సో కాళ్ళ నుంచి కింద వరకు మొత్తం వైట్ పెయింట్ అనమాట. ఈ వైట్ పెయింట్ వచ్చేసి ఫస్ట్ కలరింగ్ కోటింగ్. ఓకే ఇక్కడ చూసుకోవచ్చు మన వినాయకుడికి సంబంధించిన జ్యువెలరీస్ పార్ట్, ఆ పువ్వు చెవుకి చూడండి. సో మొత్తం వైట్ పెయింట్ వేసేసారు ఆల్రెడీ. ఇక్కడ చూడండి మన వినాయకుడికి సంబంధించిన కళ్ళు. సో కింద చూడండి మన దంతాలు కూడా మొత్తం వైట్ పెయింట్తో చేసేసారు ఆల్రెడీ. చాలా ఫాస్ట్గా ఉన్నారు అన్నవాళ్ళు మొత్తం పెయింటింగ్ నుంచి. సో మొత్తం 20 మెంబర్స్ దాకా వచ్చారనమాట. సో 18 to 20 మెంబర్స్ వాళ్ళందరూ వచ్చేసారు. ఈ వైట్ పెయింట్ తోటి మనకి ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది చూడండి. మొత్తము జ్యువెలరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో, మన వినాయకుడికి సంబంధించిన హెయిర్ అక్కడ చూసుకోవచ్చు. అండ్ మనకు చెవు దగ్గర పువ్వు, ఇంకా అంతా ఎగ్జాక్ట్గా ఏమేమి అవుతున్నాయో అన్ని కరెక్ట్ స్ట్రక్చర్ అనేది వచ్చేసింది. సో కింద ఆల్రెడీ వర్క్ అనేది జరుగుతుంది, అది కూడా చూస్తాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన వినాయకుడికి సంబంధించిన రైట్ ఫేస్, తొండము, ఇంకా ఆయుధం అదంతా ఆల్రెడీ వైట్ పెయింట్ అనేది అప్లై చేసేసారు. సో కొంచెం క్రాక్స్ ఉన్నాయి, అది కూడా కొంచెం సెట్ చేసేసారు పాలిషింగ్ తోటి. సో మొత్తం మనకి ఇంకా త్రీ డేస్లో మొత్తం చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది. సో పెయింట్ వర్క్ ఇంకా అదంతా మొత్తం డే బై డే ఇంకా చాలా అంటే చాలా క్రేజీగా అనిపిస్తుంది మన వినాయకుడు. సో కింద ఆల్రెడీ వర్క్ అనేది అవుతుంది. కింద కొంచెం కడుగుతున్నారు అనమాట, మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఒక్క నిమిషం గైస్. సో వెదర్ కూడా చూడొచ్చు, చాలా క్రేజీ ఉంది. ఐ గెస్ ఈరోజు పడదలు అనేది తీసేశారు గాయస్. కొంచెం ఎండ్ వస్తే మొత్తం పడదలు అనేది తీసేశారు. సో దర్శించుకోండి ఎవరైనా చూడని వాళ్ళు ఫేస్ అదంతా. సో కింద చూడండి, కింద మొత్తం తొండం వర్క్ కూడా అయిపోయింది, మొత్తం పెయింటింగ్ వర్క్. అండ్ కింద ఆవరణాలు ఒక్క నిమిషం చూపిస్తాను చూడండి. సో అక్కడ చూసుకోవచ్చు మన కింద ఆవరణాలు కొంచెం బ్యాలెన్స్ ఉంది. మనం అనుకున్నాం కదా నిన్ననే అయిపోతుంది అని. సో కొంచెం బ్యాలెన్స్ ఉంది గాయస్. ఇక్కడ చూసుకున్నట్టయితే మన వినాయకుని లడ్డు చూడండి, మొత్తం డిజైన్ ఎంత క్రేజీ ఉందో అది కూడా చూపిస్తాను. అక్కడికి వెళ్ళేసి దగ్గర నుండి చూపిస్తాను. మన వినాయకునికి సంబంధించిన ఆవరణాలు చూడండి, పుట్ట దగ్గర ఆశీర్వాదం చేతి దగ్గర కూడా మన ఆవరణాలు చూడండి, రింగ్స్ అంత క్రేజీ. మొత్తం ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉందో మన పోస్టర్లో అలా సేమ్ అలానే ఉంది. కొంచెం ఇంకా ఎక్కువ బాగా అనిపిస్తుంది గాయస్, ఇంకా పోస్టర్లో కన్నా ఇంకా ఇక్కడనే చాలా క్రేజీగా అనిపిస్తుంది.
సో మొత్తం ఆవరణాలు అనేది మొత్తము అయిపోయింది. ఇంకోటి వచ్చేసి మన చెన్నై నుంచి వచ్చిన అన్న వాళ్ళు, మన మూర్తి సార్ అన్న వాళ్ళ టీం మొత్తము ఈరోజు ఆర్ రేపు పూజ అనేది చేస్తారనమాట. సో మన గుమ్మడికాయ దిష్టి పూజ ఉంటుంది కదా, అది చేస్తారనమాట. అండ్ గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఆవరణాలు అనేది డైతో మేకింగ్ చేస్తున్నారు అదంతా. సో ఇక్కడ మన పుస్తకం వినాయకుని హ్యాండ్ చూడండి, పుస్తకం హ్యాండ్. సో మొత్తం రింగ్స్ ఆవరణాలు మొత్తం జ్యువెలరీ స్పాట్ అంతా మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇంకా కొంచెం అనేది బ్యాలెన్స్ ఉంది. అక్కడ చూసుకోండి పువ్వు చేతి ఇంకా ఆయుధం చేతికి మొత్తం చాలా క్రేజీగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఇంకా మన లడ్డు చేతు చూస్తాను చూడండి ఇక్కడ. సో ఇది మన లడ్డు చేతు. ఈ పెయింటింగ్ అయిపోయాక సేమ్ ఎగ్జాక్ట్ లడ్డు లాగా అనిపిస్తుంది ఈ లడ్డు చేతు. సో ఇక్కడ చూసుకోవచ్చు మన పొట్ట దగ్గర అండ్ మన చేతు లడ్డు చేతికి ఆవరణాలు సేమ్ మన బ్రాస్లెట్ లాగానే ఉంది. అండ్ ఇక్కడ చెస్ట్ దగ్గర మన షాల్వాకి సంబంధించిన మొత్తం వర్క్ అనేది అయిపోయింది. సో గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు మన వినాయకుని పుట్ట కింద శాల్వా దగ్గర ఆవరణాలు అనమాట అది. సో ఇక్కడ చూడండి మన పాము కూడా ఉంది. ఒక నిమిషం చూస్తాను, ఒక నిమిషం. సో ఇక్కడ మన పాముని చూసుకోవచ్చు, వినాయకుని పుట్ట దగ్గర పాము. సో మిడిల్ ఆఫ్ ది పార్ట్ మొత్తం మిడిల్ ఆఫ్ ది పుట్ట దగ్గర ఉంటుంది కదా. సో అక్కడ మన వినాయకుని బొజ్జ పైన ఎగ్జాక్ట్ నడుము అది ఉంటుంది కదా, నడుము ఇంకా బొడ్డు ఉంటుంది కదా, బొడ్డు పైన మన పాము. సో క్రేజీ ఉంది పాము. సో చిన్న పాము అనమాట. సో దూరం నుంచి చాలా బాగా అనిపిస్తుంది పాము, అట్రాక్షన్గా. చాలా డేంజర్గా ఉంది చూడండి, చిన్న పాము అనమాట. జూమ్ చేసి చూస్తాను చూడండి. సో దీనికి కొంచెం నాలుక అనేది పెడతారు, కొంచెంసేపట్లో నాలుక అనేది అప్లై చేస్తారు అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన లడ్డుకు సంబంధించిన రింగ్స్ అనేది అప్లై చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన చెన్నై నుంచి వచ్చిన అన్న వాళ్ళు వర్క్ అనేది మొత్తం ఫినిష్ అయిపోయింది. వీళ్ళది ఓన్లీ మట్టి వర్కే అనమాట, రేపు బయలుదేరిపోతారు. సో గాయస్ చూసుకోవచ్చు మన వినాయకునికి తొండం భాగం కింద. సో తొండం మొత్తం అయిపోయింది అనమాట, చూసుకోండి తొండం మొత్తము. సో కొంచెం కింద అనేది వైట్ పెయింట్ అనేది చేస్తారనమాట. అండ్ ఆభరణాలు చూడండి, ఒక్క నిమిషం గాయస్, ఒక్క నిమిషం. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆవరణాలు. అండ్ వినాయకునికి సంబంధించిన తలకాయల మొత్తము వైట్ పెయింట్ వేసేస్తారు. సో ఈవినింగ్ వరకు మొత్తం ఫుల్ బాడీ వైట్ పెయింట్ అనేది వేసేస్తారనమాట. చలో కిందికి వెళ్ళిపోదాము గాయస్. ఇక్కడ చూసుకున్నట్టయితే మన వాసవి పరమేశ్వరి. సో మొత్తం వైట్ పెయింట్ అనేది నిన్ననే చూపించాను ఆల్రెడీ. సో ఈరోజు మంచిగా ఇంకా క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. సో వెనకాల మన చెట్టుకి సంబంధించిన వర్క్ అనేది అయిపోయింది. సో మొత్తం 108 ఆకులు వస్తాయి కదా. సో ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో. అండ్ ఇది మొత్తం అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే అక్కడ సో మన ఐగ్రహ స్వామి ఇంకా మన జగన్నాథ స్వామి కూడా వైట్ పెయింట్ సంబంధించిన అంతా అయిపోయింది అనమాట. ఈరోజు ఈవినింగ్ ఆర్ రేపు మార్నింగ్ ఇక్కడికి సంబంధించిన పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మన మొత్తం ఆ ఫినిషింగ్ అనేది అయిపోయింది, నేను ఆల్రెడీ చూపించాను. అండ్ ఇక్కడ వచ్చేసి మన వినాయకుడి పాదాలు. సో మొత్తము పైన నుంచి కింద వరకు మొత్తం వైట్ పెయింట్ అనేది వేసేస్తారు ఈరోజు. సో ఇక్కడ వచ్చేసి మన గజ్జలమ్మ దేవి, ఒక్క నిమిషం చూస్తుంది చూడండి. సో ఇక్కడ వచ్చేసి మన వైట్ పెయింట్ మీద గోల్డ్ పెయింట్ వేసేస్తారు. మొత్తం అది ఎల్లో కలర్ది ఉన్నది కదా, మొత్తం అది జ్యువెలరీ స్పాట్ అనమాట. సో ప్రతి ఒక్క జ్యువెలరీ స్పాట్కి మన ఎల్లో కలర్ పెయింట్ అనేది వేస్తారు. సో గాయస్ ఇవాళకి ఇంతే, మొత్తం ఆల్రెడీ మొత్తం కవర్ చేసేసాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి గాయస్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మరింత అప్డేట్ చేస్తూనే ఉంటాను. చలో మరి, జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఉంటా మరి.